అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో మరో మలుపు జరిగింది. హత్యలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు సిట్. లక్ష్మీదుర్గను ఏ2గా చేరుస్తూ కోర్టులో జాయింట్ ఛార్జిషీట్ దాఖలు చేశారు. లక్ష్మీదుర్గ ఈ హత్యకు ప్రేరేపించడమే కాకుండా అనంతబాబుకు సహకారం అందించిందంటూ సుబ్రహ్మణ్య హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు లక్ష్మీదుర్గ. లక్ష్మీదుర్గ పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, డ్రైవర్ హత్య కేసు గురించి సిట్ పేర్కొన్నటువంటి అంశాలేంటి? అనంతబాబు డ్రైవర్ హత్య కేసు రోజు జరుగుతుందని చెప్పొచ్చు. ఏదైతే సుప్రీం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కూడా ఛార్జ్ షీట్ లక్ష్మీదుర్గ ఏ2గా చేరుస్తూ కొత్త ఛార్జ్ షీట్ దాఖలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్యానికి సంబంధించిన వరకు ప్రేరేపించడం కానీ ప్రత్యేక దారి తీసేటటువంటి పరిణామాలపై కూడా పూర్తిగా భార్య లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఇప్పటికే దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా నోటీసులు దాఖలు చేసినటువంటి అనంతబాబు భార్యకి సంబంధించిన వరకు కూడాను సిట్ నోటీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్య హత్య కేసుకు సంబంధించిన కీలక మలుపుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే అనంతబాబుకు సంబంధించి ఆమె భార్య లక్ష్మీదుర్గ హత్యకు ప్రేరేపించడమే కాకుండా అనంతబాబుకు సహాయ సహకారాలు అందించిందంటూ కూడా సిట్ నిజంగా జారీ చేసినటువంటి పరిస్థితి. నేపథ్యంలో భార్య లక్ష్మీదుర్గ నోటీసు జారీ భరత్, మీరు లైన్ లోనే ఉండండి. ఇక అనంత లక్ష్మీదుర్గ పరారులో ఉన్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే హైకోర్టులో తాను ముందస్తుగానే బెయిల్ పిటిషన్ ఇవ్వటం, ఇక పోలీసులు అదుపులోకి తీసుకోక ముందులే కూడా తాను బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఆమె అడ్రస్లో లేనట్లుగానైతే సమాచారం అందుతోంది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులోనే ఇప్పుడు ఇది ఒక కీలక మలుపుగా చూస్తూ ఉన్నారు. ఈ హత్యలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర ఉందంటూ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ సిట్ దాఖలు చేయడంతో కూడా ఈ అంశం సంచలనంగా మారింది. దీంట్లో సిట్ లక్ష్మీదుర్గను ఏ2గా చేరుస్తూ కోర్టులో జాయింట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. లక్ష్మీదుర్గ ఈ హత్యకు ప్రేరేపించింది అంటూ కూడా పేర్కొన్నది. అందుకే ఏ2గా దీంట్లో జాయిన్ చేశారు. ఇక కేవలం ప్రేరేపించటమే కాకుండా అనంతబాబుకు సహకారం అందించింది భార్య లక్ష్మీదుర్గ అంటూ కూడా ఈమె మీద ప్రముఖంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సుబ్రహ్మణ్య హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ వీళ్ళిద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఏ2గా లక్ష్మీదుర్గాని పేర్కొన్న వెంటనే కూడా లక్ష్మీదుర్గ ముందస్తుగా కూడా తనను అరెస్టు చేయకుండా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు అనంత లక్ష్మీదుర్గ పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఏ2గా లక్ష్మీదుర్గ పేరు ఛార్జ్ షీట్ లో దాఖలు చేసినట్లు సిట్ తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో మరొక కీలక మరుపు తిరిగిందని చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర ఉందంటూ కూడా సిట్ ఏ2గా లక్ష్మీదుర్గను చేరుస్తూ కోర్టులో జాయింట్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భార్య లక్ష్మీదుర్గకు సంబంధించినంత వరకు ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు సంబంధించినంత వరకు పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించినంత వరకు కూడా హత్యకు ప్రేరేపించడమే కాకుండా అనంతబాబుతో సహాయక సహకారాలు అందిస్తూ ఏదైతే హత్యకు దారితీసే పరిణామాలన్నింటిలో కూడా భార్య హస్తం ఉందంటూ కూడా సిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించినంత వరకు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించినంత వరకు బెయిల్ పిటిషన్ సంబంధించి దాఖలు చేసినప్పటికీ కూడా లక్ష్మీదుర్గకు సంబంధించిన సమాచారం అందకపోవడంతో పోలీసులు పరారీలో ఉన్నారంటూ కూడా సమాచారం అందిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్యకు కూడా ఇందులో డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో హస్తం ఉండడంతో ఒక్కసారిగా పోలీసులు నోటీస్ జారీ చేయడం, ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడంతో పాటుగా పరారీలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఎందుకు ఈ హత్యకు ప్రేరేపించడానికి గల కారణాలు అనే దానిపై కూడా ఇప్పటికే చర్చలు జరిగినటువంటి నేపథ్యం. సిట్ ఇప్పటికే పూర్తిగా కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏ2గా ఏదైతే అనంతబాబు భార్యను చేర్చి ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో బెయిల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ముందస్తు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడాను నోటీసులు బేఖాతరుగా హైకోర్టుకు
వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి పరారీలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 3 బృందాలుగా ఏర్పడి ఎక్కడున్నారనే దానిపై లుకౌట్ నోటీస్ అయితే జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆమె పరారులో ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సిట్ ఎప్పుడు అదుపులోకి తీసుకొని ఉన్నట్లు కానీ వీటన్నిటికి సంబంధించి సమాచారం ఏంటి? ఇప్పటికే అనంతబాబుకి ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. A2గా లక్ష్మీ దుర్గా ఏదైతే అనంతబాబు భారీగా ఉన్నటువంటి లక్ష్మీ దుర్గాను A2గా ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేశారు, ఏదైతే సిట్టుకి సంబంధించినంత వరకు కూడా సిట్టుకి దగ్గరకు వచ్చి హాజరు కావాలి, వాళ్ళ విచారణకు సంబంధించినంత వరకు విచారణకు సహకరించాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ ఉంటుందంటూ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించే పరిణామంలోనే పరారయ్యారంటూ కూడా పోలీసులు సమాచారం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఆవిడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఎటు పరారయ్యారనే దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లుకౌట్ నోటీస్ జారీ చేయడంతో పాటుగా తమ సన్నిహిత వర్గాల దగ్గరికి ఎక్కడికైనా వెళ్లారా, తమకు సంబంధించినంత వరకు ఎటు వెళ్లారని పరారైన దానిపై కూడా పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినంత వరకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఆ టైంలో జరిగినటువంటి హత్య సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ అనంతబాబుని మాత్రమే ప్రశ్నించినటువంటి శిక్ష అధికారులు భారీ ప్రమేయం రావడంతో A2గా ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసి విచారణ పిలుస్తున్నటువంటి సమయంలో ఆమె పరారీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఎందుకు ఆ రోజు జరిగినటువంటి హత్య ఉదాంతానికి సంబంధించినంత వరకు ఏ ప్రాతిపదికన జరిగిందనే అంశానికి పూర్తి వివరాలు ఈ ఏదైతే A2గా ఉండేటటువంటి లక్ష్మీ దుర్గన్ విచారణ అనంతరం కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నోటీసులు జారీ అయినటువంటి సిచ్యువేషన్. నోటీసులు జారీ చేసినటువంటి సమయంలో అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంగా హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ నుంచి పరారు అయిపోవడం అంటూ జరిగింది. దీనిపై ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేసి పూర్తిగా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పుడు అనంతబాబుకి సహకరించిందంటూ భార్య మీద కూడా ఇప్పుడు కేసు నమోదైందామని A2గా కూడా పేర్కొంటూ సిట్ అయితే అటాచ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఆమె పరారులో ఉన్నట్లుగా కూడా అర్థమవుతూ ఉంది. ఇక పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.